పెద్దలు గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి, మిగతా పెద్దలందరికీ, విచ్చేసిన మా అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మన మీద ప్రేమతో ఈరోజు మరొకసారి మన ముందుకు మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. మనకందరికీ తెలుసు, మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ కానీ, ఆర్మీ ల్యాండ్ కానీ ఎక్స్చేంజ్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. 100 రోజుల్లోనే, తక్కువ సమయంలోనే ప్రజలందరూ ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు పరిష్కరించడానికి 100 రోజుల్లోనే ఆర్మీ వాళ్ళని కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేసిన ఘనత మన ప్రియత ముఖ్యమంత్రి వారిదే. ఏ విధంగా అయితే ట్రాఫిక్ సమస్యల గురించి కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్, ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేశారో అదే మాదిరిగా మనము మన ప్రజలందరూ ఎవరైతే కంటోన్మెంట్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్, ఏవియేషన్ ల్యాండ్ ఉన్న వాళ్ళ ల్యాండ్ కూడా ఎక్స్చేంజ్ చేసి మీకు పట్టాలు ఇచ్చే హామీ మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని సభాముఖంగా మేమందరం నమ్ముతున్నాం. వారు మన ఎంపీగా ఉండే మన స్థానిక సమస్యలన్నీ తెలుసు, మన పరిస్థితులందరూ తెలుసు. మనకి ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రి గారు మనకు ప్రజాపాలన అందిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఒక సీఎంని చూడడం అంటే టీవీలలో చూస్తుండే, పేపర్లలో చూస్తుండే, మంత్రులు కలవడం కానీ, ఎమ్మెల్యేలు ఘనంగా కలవడం కానీ అసాధ్యం ఉండే. ఈ రోజు మన కంటోన్మెంట్ నుంచి చిన్న చిన్న నాయకుల నుంచి స్థానిక ప్రజలందరూ ఎవరైనా ఈజీగా కలవగలుగుతారు, ఎవరితోటైనా మాట్లాడగలే సీఎం అంటే అది ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే. నాయకుడు అంటే ఎలా ఉండాలి? మన ముఖ్యమంత్రి లాగా ఉండాలి. మనకు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. నేను కూడా వారికి తెలిసినా కూడా ప్రజల పక్షం నుంచి అన్నా ఇలా నీళ్ళ కష్టం ఉంది, నీళ్ళ కష్టం తీర్చడానికి మీరు కృషి చేస్తారు, పట్టాల గురించి మీరు కూడా హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా కంటోన్మెంట్ బోర్డుని మర్జర్ చేస్తే సర్వ రోగ నివారణ అవుతుందన్నా మీతోనే సాధ్యం అవుతుంది, మరి ఎవరితో సాధ్యం కాదు. మిగతా విషయాన్ని పెద్దలు మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు.